హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజైతే నేను వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకి, డైట్‌లో ఉండే వాళ్ళకి మంచి రెసిపీతో మేము ముందుకొచ్చేసాను అనమాట. ఏంటంటే అవి కొర్రలు ఉప్మా అనమాట. నేనైతే డిన్నర్‌లోకి ఎక్కువగా చేసుకుంటాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో అయినా చేసుకోవచ్చు. ఏంటంటే నేను ఒక గ్లాస్ ఆఫ్ కొర్రలైతే తీసుకున్నాను. వాటిల్ని 6 అవర్స్ ముందే నానబెట్టుకోవాలన్నమాట. మనం ఏమైనా మిల్లెట్స్ అనేవి చేసుకుంటే ఎక్కువ నానితేనే మనకి అవి తొందరగా మనకి డైజెషన్ అవుతాయి. వీటిని నేనేం చేశానంటే నానిన తర్వాత 6 అవర్స్ తర్వాత ఒక జాలి దాంట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన క్యారెట్, టొమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, ఇంకా అల్లం అన్నీ సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. ఒక గిన్నెలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని గ్యాస్ వెలిగించుకొని హీట్ అయిన తర్వాత నేను ఎప్పుడు ఈ కొర్రలకి సంబంధించి చేసినా ఎప్పుడు నెయ్యినే వాడతాను. ఆయిల్ అయితే వాడను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం డైట్లో ఉంటాం కదా, ఆయిల్ బదులు నెయ్యి వాడితే మంచిదని నెయ్యి వాడతాను అనమాట. నేను చేసే కొర్రల ఉప్మా ఇద్దరికైతే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా ఆ నెయ్యి హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు వేసుకున్నాను. తర్వాత ఒక గుప్పెడు పల్లీలు అయితే వేయించుకున్నాను. ఇంకా మీ దగ్గర క్యాష్యూస్ ఉంటే క్యాష్యూస్ వేసుకోవచ్చు. ఇంకా పోపు దినుసులు మొత్తం వేసుకొని పచ్చెనగపప్పు 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టేబుల్ స్పూను, మినప్పప్పు 1 టేబుల్ స్పూను, జీలకర్ర అన్నీ వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత దీంట్లోకి ఇవి ఇంకా మీరు ఎలాంటి పప్పులైనా వేసుకోవచ్చు, తినేటప్పుడు బాగుంటుంది అన్నమాట. తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ కూడా వేసుకోవాలి. తర్వాత ఆనియన్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించండి. మగ్గించిన తర్వాత ఇందులోకి కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట. కరివేపాకు ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది ఫ్లేవర్. మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ మగ్గిన తర్వాత మనం ముందుగానే కోసించుకున్న టమాటా కూడా వేసుకోవాలి. మనకి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వకపోయినా ట్రాన్స్పరెంట్గా అయితే చాలు. మనకి ఉప్మాలో ఉడికిపోతాయి, వాటర్ పోస్తాం కదా, మగ్గిపోయినా చాలా బాగుంటాయి. తర్వాత దాంట్లో మనం ముందుగానే పక్కన పెట్టేసుకున్నాం కదా, జాలి గిన్నెలో వేసుకున్న కొర్రల్ని మొత్తం అందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనకి ఉప్మా అనేది పొడి పొడిలా రావాలంటే ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే అట్లా పొడి పొడిలాడుతూ వస్తుంది. లేకపోతే జిగురు జిగురుగా ఉండి వాటర్ ఎక్కువ ఉండేసి అట్లా ఇబ్బందిగా ఉంటుంది తినడానికి కూడా. ఒక 2 మినిట్స్ తర్వాత నేను 1 గ్లాస్ తీసుకున్నాను కదా, 1 గ్లాస్ కొర్రలకి ఖచ్చితంగా 3 గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి. మీరు అంతకన్నా 1కి 2 తీసుకుంటే ఉడకదనమాట, మనకి డైజెషన్ కూడా అవ్వదు, ఇబ్బంది పడతాం. అందుకని 1 గ్లాస్కి 3 గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి. అదిక గ్యాస్ అనేది హైలో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే చక్కగా ఉడికి మనకి ఉంటుందన్నమాట. తర్వాత మనకి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇట్లా కొంచెం ఉడికిన తర్వాత మీరు సాల్ట్ చూసుకోండి, సరిపోకపోతే కొంచెం వేసుకోండి. దగ్గర పడుతున్నప్పుడు గ్యాస్ అనేది కొంచెం మీడియంలో ఉంచుకోండి, ఎందుకంటే ఎక్కువ మాడిపోతుంది అన్నమాట. చూసారా, వేడి వేడిగా ఉండే కొర్రల ఉప్మా పొడి పొడిలా ఆడుకుంటూ వచ్చేసింది. ఆ వాటర్ అన్నీ దగ్గర పడిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకోండి. మీ దగ్గర ఉంటే సూప్స్ ఏమన్నా ఉంటే సూప్స్తో తినొచ్చు, లేదంటే చట్నీస్ ఉంటే చట్నీస్తో తినొచ్చు. నా దగ్గర పప్పు ఉంది, పప్పు వేసుకొని తిన్నాను అనమాట. నా వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.